హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో క్విక్ అండ్ టేస్టీ ఆలు పరాటాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. క్విక్గా అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా బాగుంటుంది. తింటుంటే తినాలనిపిస్తుంది. అంత సాఫ్ట్గా అండ్ టేస్టీగా చాలా బాగుంటాయి. ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ నేను ఒక కప్ వరకు జల్లించి తీసుకున్న గోధుమ పిండిని తీసుకుంటున్నాను. అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వాముని ఇలా చేతిలో వేసుకొని నలిపి వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని వేసుకోవడం వల్ల పరాటా అనేది కొంచెం సాఫ్ట్గా వస్తుంది. ఇలా ఆయిల్ని వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలా కలిపి తీసుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ ఇక్కడ నేను చూపించినట్టు సాఫ్ట్ పిండి ముద్దలా కలిపి తీసుకోవాలి. పిండిని ఇలా ముద్దలా చేసుకున్నాక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా నీట్ చేసి తీసుకోవాలి. పిండిని బాగా నీట్ చేయడం వల్ల పరాటా అనేది సాఫ్ట్గా వస్తుంది. బాగా 2 నుంచి 3 నిమిషాల వరకు నీట్ చేసి తీసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. దీని ఒక 10 నిమిషాల పాటు సైడ్కి ఉంచుకుందాం. ఇక్కడ నేను 3 బంగాళదుంపల్ని ఉడికించి తీసుకున్నాను. వీటిని బాగా స్మాష్ చేసుకోవాలి. నేను చూపించినట్టు బాగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపల్లో 1 టేబుల్ స్పూన్ వరకు కారం, నేను ఇక్కడ కారం కొంచెం తక్కువనే వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను. చిన్న స్పూన్ అంతా గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చిని, 1/2 కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. వీటిని అన్నిటిని అంతా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని సైడ్కి ఉంచుకుంటున్నాను. మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా నీట్ చేసి తీసుకుంటున్నాను. బాగా నీట్ చేసుకున్నాక ఇక్కడ నేను చూపించినట్టు పిండి ముద్దను తీసుకొని చేయితో ఇలా ఒత్తుకోవాలి. ఇలా రౌండ్గా ఒత్తుకున్నాక దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆలు స్టఫింగ్ని తీసుకోవాలి. ఇలా ఆలు స్టఫింగ్ని తీసుకొని అంతా నీట్గా సెట్ చేసుకున్నాక ఇక్కడ నేను చూపించినట్టు స్టఫింగ్ని లోపలికంటూ పిండిని పైనకి నెట్టాలి. ఇలాగా నేను చూపించినట్టు స్టఫింగ్ని అంతా లోపలికంటూ పిండిని ఇలా పైనకి అనుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. పైన మిగిలిన పిండిని తీసేసి రౌండ్ ముద్దలా చేసుకొని రోల్ చేసుకోవడమే. ఇక్కడ నేను చూపించినట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో. పొడి పిండిని 2 సైడ్లా వేసుకొని రోల్ చేసుకోవడమే. పొడిపిండి అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇలా పొడిపిండిని వేసుకొని ఎక్కువ స్ట్రెస్ చేయకుండా లైట్గా ఇలా రోల్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించినట్టు ఎక్కువ స్ట్రెస్ అనేది ఇవ్వకుండా సైడ్స్కి బాగా రోల్ చేసుకోవాలి. ఇలా నేను చూపించినట్టు ఇలా తిప్పుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలి. ఆలు పరాటా అనేది ఇంత మందంగా ఉంటే సరిపోతుంది. ఇంత మందంగా రోల్ చేసి తీసుకోండి. మిగిలిన పిండిని ఇలా స్టఫింగ్ని పెట్టి ఇలానే ఎక్కువ స్ట్రెస్ చేయకుండా రోల్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు స్ట్రెస్ అనేది ఎక్కువ ఇవ్వకుండా సైడ్స్కి బాగా రోల్ చేసి తీసుకోవాలి. పైన మీడియం హీట్లో ఉన్నప్పుడు పరాటాని వేసుకొని ఒక 20 సెకండ్ల పాటు ఒక సైడ్ కాల్చుకున్నాక మరొక వైపు తిప్పి ఒక 20 సెకండ్ల పాటు కాల్చుకొని మరొక వైపు తిప్పి 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత మరొక వైపు తిప్పి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని అంతా బాగా అప్లై చేసుకోవాలి. ఒక వైపు అంతా బాగా అప్లై చేసుకున్నాక నెయ్యిని మరొక వైపు తిప్పి మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు గీని వేసుకొని అంతా ఒకసారి అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకొని 1 నిమిషం పాటు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటే పరాటా రెడీ. చూడండి ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఆలు పరాటా. చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి ఎంత బాగా పొంగుతుందో. మిగతా పరాటాలను కూడా ఇలానే గీయేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ఆలు పరాటా రెడీ. చాలా బాగుంటుంది. టేస్ట్ క్విక్గా అయిపోతుంది.
నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.